చాలామంది ఇలానే అనుకుంటారు. మేము దేవుని పని చేశాము, సువార్త చెప్పాము, ప్రకటించాము, ఇంకా చాలు, మేము చేసిన పని దేవుడికి నచ్చే ఉంటుంది, మా కిరీటం కూడా ఇచ్చేస్తాడు, ఇలానే అనుకుంటారు. నిజంగా ఇది వాస్తవం. ఎందుకంటే నేను చాలామందిని చూసి ఈ ఎక్స్పీరియన్స్ చేసే మీకు చెప్తున్నాను. దేవుడు అప్పచెప్పిన పని అంటే అంత చులకనైపోయిందా? మరి ఈ రోజున ఆత్మలో చల్లారిపోతున్నావు నువ్వని తెలుసుకో. ఒక మనిషిని వెలిగించినంత వెలుగుని దేవుడు నీ హృదయంలో పెట్టాడు అంటే అక్కడ నువ్వు దేవుని చేతిలో పనివాడిగా మొట్టమొదటిగా వాడబడ్డావు అని అర్థం. మరి అలాంటి నువ్వు ఆత్మలో ఎందుకు చల్లారిపోయావు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము అపోస్తుల దగ్గర నుంచి, అపోస్తుల కంటే ముందు యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం ప్రారంభిద్దాం. ఆ రోజు ఆయన శిలువ త్యాగం చేయకపోతే మరి ఈ రోజున ఇంతమంది జీవపు వెలుగును చూసి ఉండేవారు కాదు. ఇది సత్యం. అలాగే అపోస్తులు హతసాక్షులు అయి ఉండకపోతే ఈ రోజున ప్రపంచానికి దేవుని వెలుగు ఇంతలా ప్రసరించేది కాదేమో. ఒక్కటి గ్రహించండి, దేవుడు ప్రతి ఒక్క మనిషిలోని వీరు వారు అనే భేదం లేదు. ఎందుకంటే ఆయన అందరినీ ఒకటే భావంతో సృష్టి చేశారు కాబట్టి, ఆయన దృష్టిలో అందరూ సమానమే కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే నా పని నా బాధ్యత ఇంతటితో అయిపోయింది అని సరిపెట్టుకుంటే నీకు నువ్వే ఆత్మద్రోహం చేసుకుంటున్నట్టు. అందుకని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రారంభించు. ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యత ఇంతటితో అయిపోయింది అనుకుంటే ఒక గ్రామం వెలిగింపబడదు, అవునా? ఒక జిల్లా, ఒక ఊరు, మరి ఒక రాష్ట్రం, ఒక దేశం, ఈ ప్రపంచమే వెలిగింపబడదు. దేవుని ఆత్మ కానీ చల్లారిపోయిందంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ పౌలు వలె పని చేస్తున్నారు. నిజంగా అలాగ నిజాయితీగా చేసేవారు ఉన్నారు కాబట్టే ఈ రోజున క్రీస్తు గురించి ప్రపంచం తెలుసుకుంటుంది, ప్రపంచం క్రీస్తుని ప్రకటిస్తుంది. ఈ విషయం చాలా లోతుగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం నన్ను చాలా చాలా కలిచివేస్తుంది. ఒక స్నేహితురాలు అన్న మాటకి ఇది నా స్పందన. ఇప్పుడు ఒకరిని వెలిగించిన తర్వాత ఆ వెలుగు నీలో ఉండబట్టే నువ్వు ఇంకొకరికి వెలిగించావు అంటే నువ్వు అక్కడితో నీ పని అయిపోయిందని కాదు. నీ పని ఇంకా నీ కొన ఊపిరి ఉండేదాకా అది పూర్తి చేస్తూనే